పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పశు పోషణలో వాడేటటువంటి మినప పొట్టు, పెసర పొట్టు, శనగ పొట్టు, కంది పొట్టు ఈ నాలుగింట్లో ఏది మంచిది అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, మీ ఉద్దేశంలో ఈ నాలుగింట్లో ఏది మంచిదని మీకు అనిపిస్తుందో దయచేసి అది కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈ పొట్టులను మనం చున్నీ అని కూడా అంటాము. ఇవి పల్సెస్ బై ప్రోడక్ట్స్ అనేటటువంటి కేటగిరీ కిందకి వస్తాయి. అంటే పప్పు గింజల యొక్క ఉప ఉత్పత్తుల కింద వస్తాయి. ఏదైతే మనకు ఈ మినుములను మినపగుళ్ళు కింద తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీసు, మిల్స్ ఉంటాయో అటువంటి ఫ్యాక్టరీస్లో ఇవి ఉప ఉత్పత్తుల కింద వస్తాయండి. అయితే ఇవి టోటల్ గింజలో ఈ పొట్టు అనేది ఒక 15 నుండి 20% ఉంటుంది. అంటే ఈ గింజలో మనకు వచ్చేటటువంటి ఆ మీద కవరు ప్లస్ ఇంకొక లేయర్ బ్రాన్ అని ఏదైతే అంటామో ఈ రెండింటిని కలిపి మనం చున్నీ అని అంటాము. అయితే వీటిని మనం పశు పోషణలో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఎందు కారణం చేత ఇవి మన పశువులకు మేతగా వాడుతామంటే, మొదటిగా వీటిలో ఉండేటటువంటి ఆ పోషక విలువలు అంటే న్యూట్రిటివ్ వాల్యూ ఇవి చూసినట్లయితే ఒక మోస్తారుగా 15 నుండి 20% వరకు కూడా ఇవి ప్రోటీన్ని అందిస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి మన పశు పోషణలో వాడుతాము. ఇక రెండవ క్వాలిటీ ఏంటంటే, మనకి దీంట్లో డైజెస్టిబిలిటీ అనేది బాగా ఉంటుంది. సో అంటే జీర్ణం బాగా అవుతాయి కాబట్టి ఇవి పశువులు మేతకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనం పశు పోషణలో వాడుతాం. అలాగే మూడో క్యారెక్టర్ ఏంటంటే, మనం ఇవి నూనె తీసినటువంటి దీంతో పోలిస్తే మనకు వీటి యొక్క కాస్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్ కేక్స్ కన్నా వీటి కాస్ట్ తక్కువ కాబట్టి వీటిని మనం పశువుల మేతలో వాడుకోవచ్చు. అలాగే ఇది నాలుగవది ఏంటంటే, సస్టైనబుల్ ఫీడ్ కింద దీన్ని మనం వాడుకునేటటువంటి అవసరం ఉంది. కాబట్టి అంటే మనకి ఫ్యాక్టరీ నుండి వచ్చేటటువంటిది ఇది వేస్ట్ అవ్వకుండా ఉండాలి, మేతగా ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా దీన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొట్టులను మనం వాడుతాం. అయితే ఈ నాలుగింటిలో ఈ పెసరపొట్టు, మినప పొట్టు, శనగ పొట్టు, కంది పొట్టు వీటిలో ఏది మంచిది అనేది మనకి తెలియాలి అంటే, ముందుగా వీటి యొక్క పోషక విలువలు అనేది మనకు తెలియాలి. ఇందులో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఎనర్జీ వస్తుంది అనేది తెలిసినట్లయితేనే వీటిలో ఏది మంచిది అని మనం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక ఆర్టికల్ని మీరు చూసినట్లయితే, ఈ ఆర్టికల్లో వీళ్ళు మొత్తం ఈ 4 చున్నీస్ అంటే మనకి పెసరపొట్టు, మినపపొట్టు, శనగపొట్టు, కందిపొట్టు యొక్క పోషక విలువలు ఏంటనేది వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిజల్ట్ చూసినట్లయితే మనకు ఇందులో ముఖ్యంగా ఈ క్రూడ్ ప్రోటీన్ కానీ మనం చూసినట్లయితే మనకు ఈ గ్రీన్ గ్రామ్ చున్నీ అంటే మనకి ఈ పెసర పొట్టులో ప్రోటీన్ వచ్చేసి మనకు 22.3% ఉంది. అలాగే బ్లాక్ గ్రామ్ చున్నీ అంటే మనకు ఈ మినప పొట్టులో వచ్చేసి ప్రోటీను మనకు 20.6% ఉంది. అలాగే మనకు ఈ బెంగాల్ గ్రామ్ చున్నీ అంటే ఈ శనగ పొట్టులో వచ్చేసి ప్రోటీను 9.5% ఉంది. అలాగే మనకి ఈ కంది పొట్టు ఏదైతే మనకు దీన్ని మనం రెడ్ గ్రామ్ చున్నీ అని అంటామో దీంట్లో వచ్చేసి ప్రోటీన్ మనకు 16.6% ఉందండి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ ప్రోటీన్ కంటెంట్ కానీ చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్లో మనకి ఈ గ్రీన్ గ్రామ్ చున్నీ అంటే పెసరపొట్టులో ఎక్కువ ప్రోటీన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక రెండో స్థానంలో మనకు ఈ బ్లాక్ గ్రామ్ అంటే మినప పొట్టులో ప్రోటీన్ రెండో స్థానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే వీళ్ళు చేసినటువంటి స్టడీలో ఈ ప్రోటీన్ శాతంలో ఎంత ప్రోటీన్ శాతం మనకి పశువుకు రెడీగా అవైలబుల్ అవుతుంది అంటే ఈజీగా తొందరగా పశువుకు చేరుతుంది అంటే ఏది ఎక్కువ ప్రోటీన్ని పశువులకు అందిస్తుంది అనేది వీళ్ళు చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోటీన్ ఫ్రాక్షన్ అనేది వీళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఇందులో చూసినట్లయితే మనకు హైయెస్ట్
అవైలబిలిటీ అనేది మనకు ఈ బ్లాక్ గ్రామ్ చున్నీ అంటే మినప పొట్టు నుండి ఎక్కువ ప్రోటీన్ అనేది పశువుకు అందడం జరుగుతుంది. సో ప్రోటీన్ పరంగా చూస్తే మనకు నెంబర్ 1 పొజిషన్లో మనకి ఈ బ్లాక్ గ్రామ్ చున్నీ ఉంది. సో మినప్పొట్టు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఈ పొట్టులో ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఎనర్జీ పరంగా చూసినట్లయితే వీళ్ళు ఈ కార్బోహైడ్రేట్ ఫ్రాక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం చూసినట్లయితే హైయెస్ట్గా అంటే రెడీలీ అవైలబుల్ కార్బోహైడ్రేట్ అంటే సులువుగా పశువుకు అందేటటువంటి కార్బోహైడ్రేట్ శాతం కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ బెంగాల్ గ్రామ్ చున్నీ అంటే ఈ శనగ పొట్టులో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ అనేవి రెడీగా పశువుకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఎనర్జీ తొందరగా ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ 4గింట్లో మనకి ఈ బెంగాల్ గ్రామ్ అంటే ఈ శనగ పొట్టు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రోటీన్ పరంగా చూసినట్లయితే నెంబర్ 1 స్థానం మనకి మినప పొట్టు అండి. సో ఇది ఎక్కువ ప్రోటీన్ని పశువుకు అందిస్తుంది. అలాగే ఎనర్జీ పరంగా మనం చూసినట్లయితే బెంగాల్ గ్రామ్ అంటే ఈ శనగ పొట్టు అనేది ఎక్కువ ఎనర్జీ అనేది పశువుకు అందిస్తుంది. సో దీని ప్రకారం మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఆ పశువుకి ఎనర్జీ ఎక్కువ కావాలా, ప్రోటీన్ ఎక్కువ కావాలా, అలాగే మిగతా ప్రోడక్ట్స్ బట్టి మనం చూసుకోవాలి. అలాగే కాస్ట్ని కూడా చూసుకున్నట్లయితే ఏది మీకు అనుకూలంగా ఉంటుందనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ 4గింట్లో ఏది మంచిది అనేటటువంటి విషయం. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.